అరిచాడు. మావా ఏమైంది మావా? బొక్కలో ఐడియా ఇచ్చి నా ప్రేమ మొత్తం పిసికేసావు. నేనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఎదవ లాంగ్వేజ్ వద్దు. నేనేమన్నాను? గులాబీ అన్నాను, కాదు మనసు అన్నా. లైల్ ఏముంది? గులాబీ అంది. మధ్యలో నేను జిగర్ జిలేబీ అయ్యాను. దీనికి ఎందుకంత టెన్షన్? ఒక లవ్ లెటర్ రాసిపడే. రాయడానికి రావద్దు. నా మీద నువ్వే బెటర్ అన్ఎడ్యుకేటెడ్. ఏదో చదివావులే మావా. మర్చిపోయా? 3వ తరగతి 3 సార్లు చేసా. రాస్తా మావా. నీ ప్రేమ సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరింపజేస్తా. ఒక మూల విస్తరింపజేస్తే చాలు. సరే ఆ మూలకి రాసుకుందాం పద. మూల శంఖ వచ్చేదాకా అలా తిప్పేలా ఉన్నా. ఏంటిదే? వచ్చింది. ఏంటి? నా హృదయంలో నిదురించే చెలి, కనులలో నీ కవ్వించే సఖి, మయూరివై వయారివై నాట్యమాడినావే, నన్ను దోచుకొందువటే వన్నెల దరసాని, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, తొంగి తొంగి చూడ మాకు చందమామ, నీ సంగతంతా తెలుసు నాకు చందమామ. అల్లుడు, నీ మాటలే పాటలా ఉన్నాయి. ఏదో నీ అభిమానం మావా. కాకపోతే ఆ సొట్ట సుందర టాపిక్ కవన్నాక మాకు కొంచెం ఉంటాయండి. ఇది చాలు. ఈ లెటర్ గా పడిన ఆడదే కాదు, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. వద్దొద్దు, ఎవరి పేరు పెట్టద్దు. 10 మందికి చెప్పింది అనుకో, మనకు రిస్క్. అది కాబట్టి ఇలా మడిసి అలాగే తీసుకొని వెళ్ళు. ఓకే. బాగా పూల రంగులా తయారెళ్ళు. అలాగే పూలు కూడా పట్టుకెళ్ళి. ఆల్ ది బెస్ట్ కవి. ఎక్కడ లైలా? ఏంటి వెతుకుతున్నావు? ఈ లెటర్ ఇద్దామని, లైలాకి ఇద్దామని. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. గ్రహాలు బాగాలేదండి. ఈ మాత్రం లెటర్ ఇవ్వడానికి టాటా బిర్లాకి ఇవ్వడం, బిర్లా లైలాకి ఇవ్వడం, లైలా నాకు ఇవ్వడం ఎందుకు? నేరుగా తనే ఇవ్వచ్చుగా. అంటే నువ్వు టాటా లవ్ లో పడ్డావన్నమాట. ఇప్పుడు వేస్తా ప్లాన్.